హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఏంటి ఇట్లా హ్యాండ్స్ చూపిస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్యాగ్లు వేసుకుని అనుకుంటున్నారా? నేనైతే చాలా హ్యాపీగా చెప్తాను ఎక్కడికి వెళ్ళాను అన్నది. అరుణాచలం అయితే వెళ్ళానండి. అసలు అరుణాచలం అన్న నేమ్ చెప్పాలంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ వీడియోస్ ప్రతిసారి మోటివేషనల్ వీడియోస్ చూసిన ప్రతిసారి వెళ్ళాలి వెళ్ళాలి మనకంత ఛాన్స్ దొరుకుతుందా వెళ్ళాలి అని అయితే చాలాసార్లు అనుకున్నాను. ఫైనల్గా అయితే ఆ శివయ్య అయితే నన్ను పిలిచేశాడు, నాకు అనుగ్రహం కలిగించాడు. నేనైతే అరుణాచలం వెళ్ళిపోయానండి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చూసారా, బస్ స్టాండ్లో దిగ్గానే ఎన్ని ఉన్నాయో. చక్కగా దిగిపోయి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అయితే మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నామండి. ఎట్లా అంటే ఒక వేలో వెళ్ళామన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఎడాబేడా అది చూడలేదు ఇది చూడలేదు అని లేకుండా మేము చేసింది ఏంటంటే మంచి పని. మార్నింగ్ అయితే చక్కగా అన్ని 8 లింగాస్ దర్శనం అయితే ఉంటుంది కదా మనకి. చక్కగా వాయులింగం, అగ్నిలింగం, యమలింగం ఇట్లా లింగాలు అయితే మనకు అరుణాచలం చుట్టూ 8 లింగాలు అయితే ఉంటాయండి. ప్రతి లింగాల టెంపుల్కి మనం నైట్ కాలినడకన వెళ్తున్నప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు వెళ్ళాలంటే మన వల్ల అవ్వదన్నమాట. ఎందుకంటే టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు. ప్లస్ అది కాక మనం దర్శనం చేస్తూ ఉన్నాం కదా, మనకి అప్పటికే కొంచెం నీరసంగా అలసటగా అనిపించినా సరే మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు రావాలంటే మనకు ఆ జనంలో క్రౌడ్ ఎక్కువ ఉంటారు నైట్ పూట. ఆ క్రౌడ్లో వెళ్ళి రావాలి అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. మేము అట్లా చేయకుండా మార్నింగ్ చక్కగా ఆటో మాట్లాడుకుని గిరి ప్రదక్షిణలో మొత్తం ఆటోలో వెళ్తూ 8 శివలింగాస్ దర్శనం కూడా చేసుకుని చక్కగా పీస్ఫుల్గా టెంపుల్స్లో ప్రశాంతంగా కూర్చుని తనివి తీరా శివలింగాలను చూస్తూ అదంతా చక్క దర్శనం చేసుకుని ఆ అనుభూతి అంతా చెందిన తర్వాత ప్రశాంతంగా ఈవినింగ్ అయితే మేమైతే తర్వాత ఈవినింగ్ కాదులేండి, ఆఫ్టర్నూన్ మాకు ఈ లింగాస్ అన్నీ దర్శనం అయ్యేసరికి 1:30 అయిందండి. 1:30కి కరెక్ట్గా మేము టెంపుల్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్దాంలే, అంటే మనకి గిరి ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్దాంలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లింగాస్ అన్నీ చూసాం కదా, ఒక్కసారి మళ్ళీ దర్శనం కూడా వెళ్ళొద్దాము శివయ్య దర్శనానికి అని చెప్పి మేమైతే 1:30 అయింది. ఇంకా వెంటనే అట్నుంచి అట్టే మేమైతే ఆటో అక్కడ గుడి దగ్గర దిగేసి అనమాట తూర్పు గోపురం ద్వారా మేమైతే వెళ్ళిపోయామండి దర్శనానికి వెళ్ళిపోయామంటే ఈజీ కాదండి. పెద్ద తిరుపతిని తలపించేస్తున్నారు శివయ్య మాత్రం. అసలు మేము ఖచ్చితంగా లైన్లో ఒక 3 అవర్స్ అయితే ఉన్నామనే చెప్పాలి. ఎందుకంటే మేము 1:30 అంతేలేండి, ఇంచుమించుగా 1:15 నుంచి 1:30 లోపు అయితే మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడి నుంచి వెయిట్ చేస్తూ మాకు దర్శనం టైం వచ్చేసరికి మాకు 4 అయిందండి. 4 వరకు అయితే టెంపుల్లో దర్శనానికి అయితే మాకు టైం పట్టింది. దర్శనం చేసేసుకుని ప్రశాంతంగా ఈవినింగ్ అయితే ఇట్లా రమణానంద మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చేయి పెట్టేసారు చూసారా, మిస్టేక్ ఏం జరిగిందంటే సైలెన్స్ ప్లీజ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. నేనేం చేశానంటే అమెరికన్స్ చాలామంది ఉన్నారు, జస్ట్ మీకు కూడా నాతో పాటు చూపిద్దాం కదా అని చెప్పి కెమెరా ఆన్ చేశాను. ఈ లోపు ఒక స్వామీజీ అయితే వచ్చి స్విచ్ ఆఫ్ చేసేసేయండి మాత, ఫోన్ తీయకూడదు, అట్లా రికార్డ్ చేయకూడదు, సారీ అని చెప్పనగానే వెంటనే నేను రికార్డ్ అయితే ఆఫ్ చేశానండి. అక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే అభిషేకం జరుగుతుంది శివయ్యకి, చక్క ఆశ్రమంలో కూర్చున్నారు. ఈలోపు నేనైతే కొన్ని రీల్స్లో అయితే చూశానండి. ఇట్లా రమణానంద మహర్షి ఆశ్రమంలో నుంచి పైకి వే ఉంది, కొండ మీద స్టెప్స్ చెక్కారు. దానిపై నుంచి మనం వెళ్తే ఆ కొండ మీద నుంచి మనం 5 గోపురాలు అయితే చూడొచ్చు, మనము ప్రతి గోపురం చూడొచ్చు, బాగా కనిపిస్తాయి అని చెప్పారు. ఆ వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. కొంచెం దూరం అయితే వెళ్ళాను, ఇంకొక పావు గంట నడిచేస్తే పైకి వెళ్తాము అనుకునే టైంకి అయితే అక్కడ స్టాఫ్ అయితే ఆపేశారండి. మేడం ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అలౌ చేయము, లోపలికి అయితే కుదరదు, ఇది ఫారెస్ట్ ఏరియా వస్తుంది కదా, మీరు అర్జెంటుగా బ్యాక్ తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వెళ్ళనివ్వలేదండి. అందులో లేడీస్ కదా, అసలు ఊరుకోలేదు వాళ్ళు. జెంట్స్ ఎవరు తోడలేరు కదా, వెళ్ళొద్దు మీరు అన్నారు. అసలు అలౌ చేయము ఎవరిని కూడా, మీరు రావద్దు అయినా సరే వెళ్ళిపోండి అన్నారు. ఇంకేం చేసేది లేక బాధతో వెనక్కి అయితే వెళ్ళిపోయాను. ఈవినింగ్ అయితే వెళ్ళి దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయామండి. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే ఒత్తులకి ఇచ్చేస్తున్నాము. గోపురం దగ్గర అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయామండి మేమైతే గిరి ప్రదక్షిణకి. ఎట్లా 10:30కి స్టార్ట్ అయ్యాము. 10:30కి స్టార్ట్ అయ్యి చక్కగా అన్ని లింగాలు చూసుకుంటూ మేము అదే అనుకున్నాం, మార్నింగ్ వచ్చి మేము ఎంత మంచి పని చేసామా అని. ఎందుకంటే ప్రతి శివాలయంలోని
షట్టర్స్ అయితే ఇవి కటకటాలు లాంటివి అయితే స్టీల్ గ్రిల్స్ అయితే వేసేసారండి. ఆ గ్రిల్స్ వేసేయడం వల్ల శివయ్యని చూడగలుగుతున్నాం. కానీ పొద్దునైతే హారతి తీసుకున్నాం మేము చక్కగా. ఆ హారతి అయితే మిస్ అయిపోయేవాళ్ళం ఈవినింగ్ దాకా ఆగుంటే కనుక. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను చూసారా, చాలా చీకటిగా ఉంది. అవన్నీ శ్మశానాలండి. క్రౌడ్ అయితే ఉన్నారు కాబట్టి అయితే వెళ్ళిపోతున్నాం, కానీ లేదంటే పిచ్చ భయమే వస్తుంది. అసలు శ్మశానాలన్నీ రోడ్డు మీదకే కట్టేశారండి బాబు. ఈ లోపు మేము అట్లా వెళ్తూ ఉండగా జనాలు అందరూ అయితే ఒక చోట బాగా ఎక్కువ ఉండి క్రౌడ్ చూస్తున్నారు. ఏమన్నా అయిందా ఏంటని చెప్పి పరుగున వెళ్ళి చూస్తే ఇంతకు అక్కడ జింకలు కనిపించినాయి. నాకైతే ఫస్ట్ టైం చూశానండి. నేను చిన్నప్పుడు ఎప్పుడో జూ పార్క్లో చూశాను, మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడు చూశాను అనమాట. లైవ్లో ఎంత దగ్గరగా మనం టచ్ చేయగలిగే అంత దగ్గరగా చూశాను. అడవి పంది ఒకటి, జింకలు ఒకటి చూసామన్నమాట మేము. వీటికైతే మా ఫ్రెండ్ అయితే సపోటా పళ్ళు తెచ్చింది తిందామని. అవన్నీ అయితే పెట్టేసింది చక్కగా. అయిపోయింది. మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత ఒక 1.5 hours 2 hours నడిచిన తర్వాత అయితే కాళ్ళు అయితే పెయిన్ స్టార్ట్ అయినాయి. సర్లే అందరూ పెట్టించుకుంటున్నారు కదా మసాజర్లు. ఎక్కడ పడితే అక్కడ మసాజర్లు అయితే ఏదో చాక్లెట్స్ పెట్టినట్టు, చాక్లెట్ బాక్సులు పెట్టినట్టు పెట్టేశారండి బాబు. ఎన్ని మెషిన్స్ ఉన్నాయో మసాజ్వి. ప్రతి ఒక్కళ్ళు ఆగి పెట్టించుకుంటున్నారు, చక్కగా వెళ్తున్నారు. కొంచెం రిలాక్సేషన్ వచ్చిన తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ చక్కగా. అసలు చూసారా ఎన్ని పూసల దండలు అమ్ముతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకో మోనాలిసా ఉంది. మన వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఛాన్స్ దొరికితే అమ్మాయిని కూడా ఇంకో మోనాలిసా చేసేస్తారు. ఇక్కడైతే చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. నేను ఒక్క దాంతోనే కొంచెం డిసప్పాయింట్తో బ్యాక్ సైడ్కి వచ్చింది. మళ్ళీ మన ఊరు ఏంటి అంటే మోక్ష మార్గంలోకి వెళ్ళలేదండి. నేనైతే మోక్ష మార్గంలోకి అయితే మనకు ఛాన్స్ దొరకలేదు. ఆ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. అప్పుడు టైం వచ్చేసి 1:30 or 2 అయింది. అసలు ఆ క్రౌడ్ చూసారా, ఆ జనంలో మనకి మోక్ష మార్గం ద్వారా వెళ్ళి వచ్చేసరికి ఈజీగా ఒక 3 hours అక్కడే పట్టేస్తుంది అన్నారని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం శివయ్య అనుగ్రహం ఉండే అని చెప్పి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.